ప్రైజ్ ది లార్డ్. ఈ దినమున మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. రూతు గురించి మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో రూతు గురించి మనం ఈ దినమున ధ్యానం చేసుకుందాం. రూతు అనే పేరుకు అర్థము స్నేహితురాలు. హెబ్రీ భాషలో ఈమె పేరు ఉండటం జరుగుతూ ఉన్నది. మొదటి అధ్యాయం మనం గమనించినట్లయితే రూతు యొక్క పరిచయము, కుటుంబము, ఆమె యొక్క ప్రయాణము, ఆమె యొక్క దృఢ నిర్ణయము, ఆమె ప్రేమ, ఆమె బాధ్యతను గుర్తెరగటము అనేది మనం అక్కడ మొదటి అధ్యాయంలో గమనించవచ్చు. మోయాబురాలుగా ఉంటున్న ఈమె నయోమి కుటుంబంలోనికి ప్రవేశించిన తర్వాత పూర్తిగా కుటుంబానికి ఆమె లోబడుతూ ఉన్నట్లుగా, కుటుంబ బాధ్యతని గుర్తిరిగిన స్త్రీగా ఆమె నడుచుకున్నట్లుగా మనం గమనించవచ్చు. ఎందుకంటే నయోమి గారు సర్వం కోల్పోయి ఆమె తన సొంత ప్రాంతానికి తిరిగి వస్తూ ఉన్నప్పుడు కూడా ఈమె మాత్రము ఎంతో బాధ్యత కలిగి, దృఢం నిశ్చయం కలిగి నిర్ణయించుకొని నయోమితో పాటు కలిసి రావాలని నిర్ణయించుకుంటూ ఉన్నది. తను కూడా బెత్లెహేము ప్రాంతానికి ఇక్కడికి తిరిగి వస్తూ ఉన్నట్లుగా, వాళ్ళ ప్రయాణంలో ముందుకు కొనసాగుతున్నట్లుగా మనం గమనించవచ్చు. వాళ్ళు యవలకోత ఆరంభంలో ఈ బెత్లెహేము ప్రాంతానికి చేరి ఉన్నారనేది మనం గమనించవచ్చు. వారిద్దరి మధ్య ఉంటున్న ప్రేమ కానీ, వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న విధానం కానీ మనం గమనించవచ్చు. ఓర్పా గారు తన అత్తని విడిచిపెట్టి తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళినట్లుగా మనం గమనించవచ్చు. రూతు గారు మాత్రం అలా నేను వెళ్ళను, మీరు నన్ను బలవంతం చేయొద్దు, నేను మీతోటే వస్తాను అనేసి ఆమె ఎంతో తన నిర్ణయాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఆమె నయోమి గారికి తెలియచేయటం కానీ, ఆ నిర్ణయించుకున్న విధంగానే ఆమె ఇక్కడికి తిరిగి రావాలని నిశ్చయించుకోవటం, బెత్లెహేంకే రావాలని ఆమె నిర్ణయించుకోవటం, అదంతా కూడా మనం గమనించవచ్చు. 2వ అధ్యాయంలో గమనించినట్లయితే ఆమె యొక్క బాధ్యతని ఆమె ఎంతో చక్కగా నెరవేరుస్తూ ఉన్నది. నయోమి గారు పెద్దవారిగా ఉంటున్నారు కాబట్టి తను బయటికి వెళ్ళి పని చేయలేరు కాబట్టి యవ్వన ప్రాయంలో ఉంటున్న రూతు గారు, ఎందుకంటే వారిద్దరూ ఇంకా విధవరాండ్లుగా ఉంటున్నారు, వాళ్ళను వాళ్ళే పోషించుకోవాలి, వాళ్ళను వాళ్ళే సంరక్షించుకోవాలి. అటువంటి జీవితం వాళ్ళ జీవితం ప్రారంభమవుతూ ఉన్నది కాబట్టి ఆమె తన బాధ్యతను గుర్తిరిగి అక్కడ ఉంటున్న పొలం దగ్గరికి వెళ్ళి పని చేయాలని పరిగె నేర్కొని వస్తాను అనేసి నయోమి గారితో చెప్పి ఆమె వెళ్తూ ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. అంటే ఇంకా వాళ్ళని వాళ్ళు పోషించుకోవాలి కాబట్టి, కుటుంబ పోషణ కొరకు ఒక జీవన ఉపాధి కావాలి కాబట్టి ఆమె అక్కడ ఉంటున్న పనిని గమనించి, ఇంకా అక్కడ కోతకాలం అనేది ప్రారంభమవుతూ ఉన్నది కాబట్టి ఆ పొలంలో అంటే పనిలో చేరటానికి చేర్చుకుంటారో లేదో కానీ మిగిలిపోయిన పరిగా ఏదైతే గింజలు ఉంటాయో వాటిని ఏరుకోవాలని ఆమె నిర్ణయించుకున్నట్లుగా మనం అక్కడ గమనించవచ్చు. దానికోసమే ఆమె ధైర్యంగా అక్కడికి వెళ్తూ ఉన్నది. ధైర్యంగా అని ఎందుకు అంటున్నానంటే ఆమె పరదేశిగా అక్కడ ఉంటూ ఉన్నది. తన దేశాన్ని, తన తల్లిదండ్రులను విడిచిపెట్టి ఇక్కడ మోయాబు దేశస్తురాలు. మోయాబులకి ఇశ్రాయేలీలకి అస్సలు పొందిగా ఉండదు, వారు శత్రు దేశంగా భావిస్తారు. అటువంటి దేశంలో ఈమె ఈ ఇశ్రాయేల్ బెత్లెహేంలో ధైర్యంగా పని చేయాలని ఆమె నిర్ణయించుకున్న విధానం, తన బాధ్యతని అక్కడ చూపిస్తున్న విధానము మనం గమనించవచ్చు. అందుకే అక్కడ బోయాజు పొలంలో పని చేసేటప్పుడు కూడా బోయాజు అక్కడికి వచ్చి ఆ పని వాళ్ళందరి పైన ఎవరైతే యజమానిగా ఉంటున్నాడో ఆ వ్యక్తిని పిలిచి అడిగినప్పుడు కూడా తను కూడా అదే చెప్తాడు. ఈమె మోయాబు దేశం నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబురాలైన యవ్వనురాలు అని పరిచయం చేస్తూ ఉన్నట్లుగా మనం 2వ అధ్యాయంలో గమనించవచ్చు అనమాట. అంటే తన బాధ్యతను బట్టి తను ఎంతో ధైర్యంగా అక్కడ ముందుకు కొనసాగుతూ ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. మనం చేసే పని అది మంచిది అయినప్పుడు దేవుడు తప్పకుండా మనకి సహాయం చేస్తాడు. ధైర్యంతో మనము మన బాధ్యతని నిర్వర్తించాలి అనేది ఈ అధ్యాయంలో రూతు ద్వారా మనం గమనించవచ్చు అనమాట. ఎందుకంటే ఆమె ఎప్పుడైతే ధైర్యంగా అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న పనివాడిని కూడా అడిగి ఆమె పొలంలో ఏరుకుంటూ ఉందన్నమాట. ఎలా పడితే అలా వెళ్ళి దొంగతనంగా తన పని చెయ్యట్లేదన్నమాట. అడిగి మర్యాదగా అక్కడ ఉండి ఆ పని చేస్తున్నట్లుగా మనం గమనించవచ్చు అనమాట. అంటే ఎంతో మంచి గుణాలతోటి, మర్యాదకరమైన ఆలోచనతోటి ఆమె నడవడిక ముందుకు కొనసాగుతూ ఉన్నట్లుగా కూడా అక్కడ మనం గమనించవచ్చు. అందుకనే బోయాజు కూడా ఆమె విషయంలో కటాక్షాన్ని చూపిస్తూ ఉన్నాడు. అదంతా వినిన తర్వాత సరే అని చెప్పేసి అక్కడ ఉన్న పని వాళ్ళందరినీ, యవనస్తులు అందరినీ పిలిచి
ఆమె విషయంలో మాత్రం ఆయన ఎంతో కృపను చూపించినట్లు, కనికరాన్ని చూపించినట్లుగా మనం గమనించవచ్చు. ముందు జాగ్రత్త తీసుకున్నట్లుగా కూడా మనం గమనించవచ్చు అనమాట. ఎందుకంటే అక్కడ ఉంటున్న యవ్వనస్తులందరికీ కూడా చెప్తాడనమాట, నిన్ను ముట్టకూడదని యవ్వనస్తులందరికీ నేను ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు దాహం వేసినా సరే నువ్వు ధైర్యంగా అక్కడ కుండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పాను. యజమానుడే ఇంకా ఆజ్ఞాపిస్తున్నారు కాబట్టి ఆ పని వాళ్ళందరూ కూడా ఆయన మాటకి లోపడతారు అనేసి ఆమె విషయంలో ఎవ్వరు ఇబ్బంది పెట్టకుండా అక్కడ ఉంటున్న, అంటే తను ఒంటరి స్త్రీగా ఉంటుంది, విధవరాలుగా ఉంటున్నది, యవ్వనస్త్రాలుగా ఉంటున్నది కాబట్టి తన విషయంలో కూడా ఎవరు వేరే రీతిగా ప్రవర్తించకూడదు అనేసి బోయాజు ఆమె విషయంలో కటాక్షాన్ని చూపిస్తున్నట్లుగా మనం గమనించవచ్చు. అదంతా వినిన ఆ రూతు గారు అడుగుతారనమాట, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు అనేసి బోయాజుని యజమానుని ఆమె అడిగినప్పుడు ఆయన చెప్తూ ఉన్నాడనమాట. ఎంతో అక్కడ కూడా ఒక మర్యాదనే చూపిస్తుంది అనమాట. ఆమె సాగిలపడి తల ఉంచుకొని అడుగుతూ ఉన్నాను, ఏమి తెలిసి పరదేశనైన నా యందు లక్ష్యం ఉంచినట్లు నీకు కటాక్షం కలిగిందని బోయాజు గారిని ఆమె అడిగే విధానంలో కూడా, అంటే ఎంత మర్యాదగా ఆమె నడుచుకుంటూ ఉన్నది. తను యజమానుడు అని తెలుసుకున్న తర్వాత ఆమె ప్రవర్తించిన విధానము కూడా మనం అక్కడ గమనించవచ్చు. అన్యురాలైనప్పటికీ కూడా ఆమె గుణాలను బట్టి అందుకే ఆమె జీవితం ప్రయాణంలో దేవుడు ఒక ప్రణాళికతోటి నడిపిస్తున్నట్లుగా కూడా మనం గమనించవచ్చు. ఇశ్రాయేలీయులకి మాత్రమే దేవుడని కాదు, అన్యుల విషయంలో కూడా దేవుడు ఒక ప్రణాళిక కలిగి నడిపిస్తాడు అనేది రూతు మనకి నేర్పిస్తూ ఉన్నది. కానీ ఆమెలో ఉంటున్న గుణాలను బట్టి, ఆమె నడుచుకున్న విధానాన్ని బట్టి, ఆమె ఆలోచించిన ఆలోచన బట్టి, అంటే దేవుడు ఎందుకు ఆమెకు సహాయం చేస్తున్నాడు అనేది కూడా మనం గ్రహించాలి. ఈ దినాలలో ఉంటున్న యవ్వన బిడ్డలకి ఎన్నో మాదిరికరమైన జీవితాన్ని రూతు గారు నేర్పిస్తున్నట్లుగా కూడా మనం గమనించవచ్చు. ఆమె ఎంతో మర్యాదగా నడుచుకుంటున్న పెద్దల పట్ల ఆమె చూపిస్తున్న గౌరవం కానీ, ఎక్కడికైనా పనికి వెళ్ళినప్పుడు ఎంత బాధ్యత కలిగి, ఎంత జాగ్రత్త కలిగి నడుచుకోవాలనేది చూపించిన విధానం కానీ, ఆమె నిర్ణయించుకున్న నిర్ణయము, అలాగా చాలా గుణాలను చూసినా చాలా విషయాలలో ఆమె మనకి మాదిరికరంగా ఉంటున్నట్లుగా కూడా మనం గమనించవచ్చు. అందుకని అక్కడ అసలు బోయాజు గారు ఆమెని కటాక్షించడానికి కారణం కూడా ఏంటిదంటే చెప్తాడనమాట, నీ పెన్మిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తను చేసినదంతయో నాకు తెలియబడెను. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవెరగని జనము నొద్దకు వచ్చితివి. ఇంతకు ముందు నీవెరగని జనము యొద్దకు నీవు వచ్చితివి. నీ తల్లిదండ్రులను, నీ దేశాన్ని అంతా వదిలిపెట్టి నువ్వు ఇక్కడికి వచ్చావు అంటే నయోమి విషయంలో నువ్వు చేసిన అంతను బట్టి, అంటే ఆమె చేసిన కార్యాన్ని బట్టి ఇక్కడ బోయాజు గారు ఆమె విషయంలో మర్యాదగా ఎంతో కటాక్షంతో ఆమెని అంటే గౌరవపూర్వకంగా ఆమెని అభిమానిస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు అన్నమాట. అందుకని అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆమె విషయంలో చెప్తున్నాడు, అదే రీతిగా దేవుడు కూడా నీకు తోడుగా ఉంటాడు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా నుండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చినని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. ప్రజల విషయమనే కాదు, దేవుడు కూడా నీకు తోడుగా ఉంటాడు. ఆయన రెక్కల క్రింద నువ్వు సురక్షితంగా ఉంటావు. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను అనేసి అక్కడ చూపిస్తాను. అంటే నువ్వు ఇంత మర్యాదగా, ఇంత ప్రేమ కలిగి, ఇంత గౌరవంగా ఉంటున్నావు కాబట్టి దేవుడు కూడా నీ విషయంలో కార్యం చేస్తాడు. అంటే ఇక్కడ బోయాజు గారు కూడా చూడండి, ఒక అన్యురాలి విషయంలో దేవుని సాక్ష్యాన్ని చెప్తున్నాడు. దేవుడు తప్పకుండా నీకు తోడుగా ఉంటాడు అని చెప్తున్నాడు. అంటే ఆమె ఏ రీతిగా నడుచుకుంటున్నది కాబట్టి, ఆమె అక్కడ విగ్రహారాధికులు వారు, మోయాబు దేశస్థురాలు అయినా కూడా ఆమె విషయంలో ఇక్కడ బోయాజు దేవుడు నీకు ఇది చేస్తాడని చెప్తూ ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. అంటే ఎటువంటి వారిని దేవుడు ప్రేమిస్తాడు అనేది ఈ మాటల ద్వారా మనం గ్రహించవచ్చు. కాబట్టి దేవుని ప్రేమను పొందుకుంటూ ఇంకా ఆమె సంతోషంగా ముందుకు కొనసాగుతున్నట్లుగా మనం గమనించవచ్చు. ఆయన కనికరం ఎట్లా అంటే అక్కడున్న వాళ్ళందరూ కూడా చెప్తాడనమాట, పిడికెడు ఆమె కోసం విడిచిపెట్టండి అనేసి, పడవేసి ఆమె ఏరుకున్నట్లు విడిచిపెట్టుడి, ఆమెని గద్దింపవద్దు, ఆమెని మీ పని అయ్యేంత వరకు ఉన్నంత సేపు ఆమెని ఉండనివ్వండి అనేసి ప్రతి విషయంలో ముందు జాగ్రత్తతోటి బోయాజు ఆమెని కుటుంబ విషయంలో ఆలోచిస్తున్న విధానము మనం గమనించవచ్చు. అంటే బోయాజు కూడా ఎంత
ప్రేమ కలిగిన వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. బాధ్యత కలిగిన వ్యక్తిగా ఆయన ఉంటూ ఉన్నాడు. మంచి వ్యక్తిగా ఆమె విషయంలో ఎక్కడ కూడా బోయాజు వేరే విధంగా నడుచుకోవట్లేదన్నమాట. మంచి వ్యక్తిగా ఉంటున్నట్లుగా మనం గమనించవచ్చు. అందుకనే నయోమి గారు ఇదంతా తను తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత మరి ఎక్కడికి వెళ్ళావు, ఎలా వచ్చాయి అన్ని అడుగుతారు కదా. అడిగిన తర్వాత ఆమెతో సంతోషంగా చెప్తుందనమాట. ఇలా బోయాజు అనే యజమానుడు నాకు ఈ పొలం విషయంలో ఇంతగా నాకు సహాయం చేశాడు, ఆయన నా మీద కటాక్షించాడు, ఇదంతా కూడా చెప్పిన తర్వాత అప్పుడు చెప్తుందనమాట నయోమి గారు, ఆయన దూరపు బంధువే, మన బంధువే అనేసేసి అక్కడి నుంచి నయోమి గారు రూతు విషయంలో తీసుకుంటున్న నిర్ణయం అంటే, నయోమి గారికి బోయాజు ఎలాంటి వాడు ఏంటిది అంతా తెలుసు, ప్లస్ ఆయన బంధువు కాబట్టి మా రూతు గారి విషయంలో ఒక మంచి నిర్ణయంతో నయోమి గారు అక్కడ నడుచుకుంటున్నట్లుగా మనం గమనించవచ్చు. ఆమె ఏ స్వార్థం చూపించట్లేదు. నయోమి గారి విషయంలో మనం గమనించినట్టే ఎక్కడ కూడా రూతు విషయంలో, తన కోడళ్ళ విషయంలో ఆమె స్వార్థపూరితమైన ఆలోచన కలిగి ఉండదండి. వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అనేదే ఆమె ఆశ. ఇక్కడ కూడా అందుకనే ఎంతకాలం ఏమో నాతోటే ఉంటే ఎలాగా, తనకంటూ ఒక జీవితం ఉంటుంది, యవ్వన ప్రాయంలో ఉంటుంది, తనకి సమయం ఉంటుంది, ఇలా ఒంటరిగా ఉండడం కూడా మంచిది కాదు అనేసి ఎన్నో రీతులుగా ఆమె ఆలోచించి, ఆమె ఒక విధవరాలుగా ఒంటరిగా ఉంటున్న స్త్రీ కాబట్టి పరిస్థితి ఎలా ఉంటుందనేది గ్రహించింది కాబట్టి ఇక్కడ రూతు విషయంలో ఒక మంచి నిర్ణయం, ఎలా పడితే అలా కాకుండా ఒక మంచి ఆలోచనతోటి బోయాజు దగ్గరికి ఆమె పంపిస్తూ ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. అది పంపించడానికి కూడా కారణం ఏంటిదంటే, వీళ్ళ నిర్ణయం వీళ్ళు ఏమో అనుకుంటున్నారు, బోయాజుకి అది ఇష్టమా లేదా అని తెలియపరిచే రీతిగానే రూతు గారిని సిద్ధపరిచి బోయాజు దగ్గరికి పంపించినట్లుగా మనం ఈ 3వ అధ్యాయంలో గమనించవచ్చు. ఆ ఆలోచన బోయాజుకి తెలియపరచడానికి, బోయాజు గారు కూడా రూతు విషయంలో నిజంగా ఎంతో మర్యాదగా నడుచుకుంటున్నాడు. ఇక్కడ ఎలా పడితే అలాగా వేరే రీతిగా ఆమె విషయంలో ప్రవర్తించటం లేదనమాట. ఆయన కూడా రూతుకి ఎవరి ద్వారా ఇతరులు అంటే ఆమెని ఎక్కడ వేరే రీతిగా ఆలోచిస్తారో, వేరే రీతిగా అనుకుంటారేమో అనేసి అక్కడ ఆయన నడుచుకున్న విధానం కానీ, ఆయన కనపరిచిన ఆ మర్యాద కానీ, ఆయనలో ఉంటున్న మంచితనం అంతా కూడా మనము 3వ అధ్యాయంలో గమనించవచ్చు. ఒక సత్ప్రవర్తన కలిగినట్లు ఆయనను చూడవచ్చు అనమాట. ఇక్కడ బోయాజు గారు రూతుని ఇష్టపడుతున్నట్లు చెప్తూ ఉంటాడనమాట. అదంతా ఎందుకు ఆయన ఇష్టపడినట్లుగా చెప్తూ ఉన్నాడంటే, చాలా మంచి మాట అంటాడు 10వ వచనంలో, 3వ అధ్యాయం 10వ వచనం, అతడు నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానువు, కొద్దివారే కాని గొప్పవారే కాని యవ్వనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన. అంటే రూతు గారు నిజంగా ఎంత చక్కగా ఆమె నడుచుకున్నది, ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు కానీ వేరే మార్గంలో పోకుండా ఆమె ఎంత బాగా అక్కడ జీవిస్తూ ఉన్నదనేది అక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు బోయాజ్ గారు. కొద్దివారే కానీ గొప్పవారే కానీ యవ్వనస్తులు నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. ఇక్కడ మనం గమనిస్తే 2వ అధ్యాయంలో బోయాజ్ గారు రూతు గురించి విన్నాడు. 3వ అధ్యాయంలో రూతు గురించి చూశాడు. ఆయన ప్రతి దినము ఆయన పొలంలోనికి వెళ్ళి పరిగెరుకునే విధానం కానీ, ఎవరితో ఎలా నడుచుకుంటుంది, ఎంత మర్యాదగా ఉంటుంది, తన పని తను చూసుకుంటూ ఉన్నది, అదంతా అక్కడ గమనించాడు. అందుకని అక్కడ ఆమె గురించి సాక్ష్యం ఇస్తున్నాడు అనమాట. నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువై ఉన్నది, కాబట్టి నాకు మరి భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలు అని నా జనులందరూ, నీవు యోగ్యురాలు అని. ఎంత మంచి సాక్ష్యాన్ని ఇస్తున్నాడు చూడండి, ఎంత మంచి సాక్ష్యాన్ని ఆమె సంపాదించుకుంటూ ఉన్నది. ఇతరులు వేలెత్తకుండా ఆమె జీవించిన విధానం 2వ అధ్యాయం మొత్తం చూశాడు. 3వ అధ్యాయంలో ఆమె మొత్తం
క్షమించాలి, 2వ అధ్యాయంలో విన్నాడు రూతు గురించి, ఆమె ప్రవర్తన గురించి, ఆమె తీసుకున్న నిర్ణయం గురించి. 3వ అధ్యాయంలో ఆయన కళ్ళారుగా ఆమెను చూశాడు, ఆమెను గమనించాడు. ఆమె ఏ రీతిగా ప్రవర్తిస్తుంది, ఏ రీతిగా బాధ్యత కలిగి ఉంటుంది, ఏ రీతిగా తన పని తను చేసుకుంటుంది, మొత్తం ఆయన గ్రహించున్నాడు. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, అంటే ఆమె ఎక్కడ కూడా దారి తొలగిపోయినట్లుగా, తన ఇష్టమైన రీతిగా బ్రతికినట్లుగా అక్కడ ఎక్కడా లేదు. అందుకనే యవ్వనస్తులు నీవు వెంబడింపక ఉండుట వలన నీవు మునుపటి సత్ప్రవర్తన కంటే అనేది ఇక్కడ సాక్ష్యం చెప్తున్నట్లుగా. తర్వాత అక్కడ యోగ్యురాలు అని జనులందరూ అనుకుంటారు అనేసి అక్కడ ఆమె విషయంలో మాట్లాడుతున్నట్లుగా మనం గమనించవచ్చు అన్నమాట. ఇంకా పూర్తిగా తెల్లారక ముందే ఆమెని పంపిస్తూ ఉన్నాడనమాట. మధ్యరాత్రులే ఆ సమయంలో మాట్లాడి అయిపోయిన తర్వాత పంపించినా మళ్ళీ ఎవరైనా చూసినా అది వేరుగా ఉంటుంది, తప్పుగా ఉంటుంది. కాబట్టి తెల్లవారుజామున అప్పుడు కూడా ఆయన ఒట్టి చేతులతో పంపించట్లేదన్నమాట. ఈ రాత్రే నువ్వు ఉండుము, నీకు లేక యెహోవా జీవం తోడు, నేను నీ బంధువు అని ధర్మం జరిపించను, ఉదయం వరకు ఇక్కడే పండుకొని ఉదయం వరకు ఉండి ఆ తర్వాత నువ్వు వెళ్ళుము అనేసి అక్కడ చెప్తున్నట్లుగా ఎంతో మర్యాదగా, ఎంతో మంచి వ్యక్తిగాని ప్రవర్తించిన విధానం కానీ, ఆమె విషయంలో చెప్తున్న సాక్ష్యం కానీ అదంతా కూడా మనం గమనించవచ్చు అనమాట. కొన్ని గింజలు ఇచ్చి ఆయన పంపిస్తున్న విధానం అదంతా కూడా 3వ అధ్యాయంలో మనం గమనించవచ్చు అనమాట. తర్వాత 4వ అధ్యాయానికి వచ్చేసరికి వాళ్ళు ఒక కుటుంబంగా ఏర్పడుతూ ఉన్నారు. బోయాజు రూతు ఒక కుటుంబ బాధ్యతని గౌరవంగా స్వీకరించినట్లు, మధ్యలో బంధు ధర్మం జరిపించడానికి ఇంకొక వ్యక్తి ఉన్నా తను ఒప్పుకోకుండా, అంటే అక్కడ కూడా న్యాయంగా ఆలోచిస్తాడు. నేనే కాదు, నాకంటే ఇంకా సమీప బంధువు మీకు ఉన్నాడు అనేసి చెప్పి ఆ బంధువు దగ్గర మాట్లాడి, అంటే ఏ ఇబ్బంది రాకుండా, ఎటువంటి మాటలు రూతు పొందుకోకుండా మర్యాదగా ఉండాలని, అంటే ఆమె సాక్ష్యాన్ని నిలబెట్టడానికి ఇక్కడ బోయాజు గారు ప్రతి విషయంలో జాగ్రత్తగా నడుచుకున్నట్లుగా మనం గమనించవచ్చు అనమాట. ఆ వ్యక్తి ఎప్పుడైతే ఇంక నేను చేయను అనేసి వదిలేసిన తర్వాత బోయాజు గారు ఆ బంధు ధర్మాన్ని స్వీకరిస్తున్నట్లుగా ఆమెని గౌరవంగా వివాహం చేసుకోవటం కానీ, ఒక కుటుంబంగా వాళ్ళు జీవించటము, ఒక కుమారుణ్ణి కనటము, దేవుని యొక్క ఆశీర్వాదము పొందుకోవటము ఆ కుటుంబంలో. నయోమి రూతు విషయంలో సంతోషం, ఆమెకు కావాల్సింది ఇదే. రూతు జీవితం సంతోషంగా ముందుకి కొనసాగించాలి, ఆమె భవిష్యత్తులో మంచి బిడ్డగా ఎదగాలి అనేసి, అంటే ఈ రీతిగానే తన జీవితము ముందుకు కొనసాగాలని ఎక్కడా ఆమె ఆలోచించలేదు. తన భవిష్యత్ ప్రణాళికలన్నింటిలో రూతు గారు ఎంతో మంచి దేవుని ఆశీర్వాదాలు పొందుకొని సంతోషంగా జీవించాలనే ముందు నుంచి ఆమె ఆశపడుతుంది. కాబట్టి ఇక్కడ ఆ నయోమి గారి యొక్క ఆశని దేవుడు నెరవేరుస్తున్నట్లుగా ఒక కుటుంబంగా ఏర్పరచడం, గర్భవతిగా ఆమె ఉండటము, కుమారుని కనటము, అదంతా కూడా మనం గమనిస్తూ ఉన్నాం. చివరి వచనాలలో వాళ్ళ వంశావళిని చూడటము, ఇదంతా మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. నిజంగా ఒక అన్యురాలైన స్త్రీ అయిన రూతుని దేవుడు ఎందుకు పరిశుద్ధ గ్రంథంలో ఒక పుస్తక రూపంలో మనకు తెలియజేస్తున్నాడు, ఒక పుస్తకానికి ఆమె పేరు పెట్టాడంటే ఎన్ని గుణాలు ఆమె కలిగి ఉంటూ ఉన్నది. దావీదు వంశస్థురాలలోనే ఆమె పేరు లిఖించడం జరుగుతూ ఉన్నదండి. దావీదు యొక్క నానమ్మగా ఈమె కొనసాగుతూ ఉన్నట్లుగా ఒక మంచి ఆశీర్వాదాన్ని ఆమె పొందుకున్నట్లుగా మనం గమనించవచ్చు. ఆమె తీసుకున్న నిర్ణయాన్ని బట్టి, ఆమె నడుచుకున్న నడవడికని బట్టి, ఆమె బాధ్యతను గుర్తెరిగిన విధానాన్ని బట్టి, ఎంతో మంది దగ్గర ఆమె నడుచుకున్న ప్రతి ప్రవర్తనను బట్టి ఆమె ఒక మంచి సాక్ష్యాన్ని పొందుకుంటూ, ప్రతి ఒక్కరూ రూతు నిజంగా ఎంతో మంచి బిడ్డ, ఆ బిడ్డని మనము ఎవ్వరం కూడా ఏమనకూడదు అనే రీతిగా ఆమె తన జీవితాన్ని కొనసాగించిన విధానంలో కూడా మనకి అర్థమవుతుంది. అది బోయాజు గారు సాక్ష్యం ఇచ్చిన మాటల్లోనే మనం గ్రహించవచ్చు. అందుకనే దేవుడి యొక్క ఆశీర్వాదాలు ఆమె మెండుగా పొందుకున్నట్లుగా మనం గమనించవచ్చు. ఆమె ప్రయాణం చూస్తే దుఃఖంతో ప్రయాణము ప్రారంభమవుతూ ఉన్నది. సర్వం కోల్పోయి వాళ్ళు రిక్తురాలుగా ఇద్దరు అక్కడ బెత్లెహేంకి వచ్చినట్లుగా మనం గమనించవచ్చు. కానీ చివరి అధ్యాయంకి వచ్చేసరికి సంపూర్ణమైన ఆశీర్వాదాలు, దేవుడి యొక్క కుటుంబానికి కావలసిన ఆశీర్వాదాలు రూతు గారు పొందుకున్నట్లుగా, ఒక స్త్రీకి కావలసిన అన్ని భార్యగా, తల్లిగా ఆమె అక్కడ ఉంటున్నట్లుగా
దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా మనం గమనించవచ్చు. ఏమీ లేని స్త్రీగా ఉంటున్నది, ఇక్కడ మాత్రం సమస్తము పొందుకున్న స్త్రీగా మనం గమనించవచ్చు. అంటే మనం తీసుకునే నిర్ణయాల్లో మన నడవడికని బట్టి, మన ఆలోచనను బట్టి, మనం చేసే పనిని బట్టి దేవుడు ఎవ్వరికైనా సరే తప్పకుండా తోడుగా ఉంటాడు, ఆశీర్వదిస్తాడు, తన కనికరాన్ని చూపిస్తాడు, కృపను చూపిస్తాడు. మన కొరకు ఏదో ఒక వ్యక్తి ఆయన సిద్ధపరిచి ఉంటాడు అనేది మనం గ్రహించవచ్చు. కాబట్టి మనందరం కూడా ఆ రీతిగా రూతు ఏ రీతిగా అయితే నడుచుకుందో ఆ రీతిగానే మన జీవితాల్ని మనము కొనసాగిస్తూ దేవుని యొక్క మెండైన ఆశీర్వాదాలను మనం పొందుకుంటూ ముందుకు కొనసాగుదాం. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్.